నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో పురపోరుకు ఊపందుకున్న ప్రచారం. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్న మంత్రులు. హస్తం పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టాలని వినతి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో బీజేపీ బీఆర్ఎస్. అధికార పక్షంపై ఘాటు విమర్శలు. అసెంబ్లీ ఎన్నికల హామీలు నిలబెట్టుకోలేదని ధ్వజం. అగ్ని ప్రమాదంపై ఆరోపణలు సరికాదన్న ఎఫ్ఎల్ఎస్ డైరెక్టర్. ఏసీబీ కేసుల ఆధారాలు ధ్వంసం కాలేదని వెల్లడి. ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కల్తీ నెయ్యి కేసులో వైసీపీపై తెలుగుదేశం ధ్వజం. ముడుపుల కోసం నిజాలు దాచారని ఆరోపణ. అంతిమ లబ్ధిదారులపై చర్యలు తప్పవని వెల్లడి. డేటా సెంటర్లకు టాక్స్ హాలిడేతో ఏపీకి అధిక ప్రయోజనమన్న పెమ్మసాని. మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని కేంద్ర మంత్రి అంచనా. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆయన భార్యపై అసోం సీఎం ఆరోపణలు. పాక్తో సంబంధాలు ఉన్నట్లు వెల్లడి. కేంద్ర హోంశాఖకు నివేదిక. కీలక రంగాల్లో సంబంధాల విస్తరణకు భారత్ మలేషియా అంగీకారం. శాంతియుత ఇండో పసిఫిక్ కోసం కట్టుబడి ఉన్నట్లు ప్రకటన. పదేళ్ల పాలనలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చలేదని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వ పెద్దలు కమిషన్ల కోసం ఆలోచించారే తప్ప పేదవాడి సంక్షేమం గురించి ఏనాడు తపన పడలేదని విమర్శించారు. ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు మాయమాటలు చెబుతున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. పేదవాడికి ఇల్లిస్తే నాకేం లాభం వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కూలిపోయిన కాళేశ్వరం కట్టాడే తప్ప ఎన్నికలు వచ్చేసరికి రంగుల కండువలతో మీ ముందుకు వస్తున్నారు. నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇక్కడ ఇది ఇస్తా, అది అక్కడ ఇస్తా, ఇల్లు ఇస్తా, ఇళ్ల స్థలం ఇస్తా అని సొల్లు కబుర్లు చెప్పే నాయకులు రోజు మీ ఇళ్లకు వస్తున్నారు. వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. 10 సంవత్సరాలు ఇదే రకమైన కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి 2 పర్యాయాల అధికారంలోకి వచ్చారు. మీరు ఏ రకంగా ఇవ్వగలుగుతారని ఈ వేదిక నుంచి మీ తరపున నేను వాళ్ళని అడుగుతున్నాను. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 50వ డివిజన్ జ్యోతినగర్లో మున్సిపల్ ప్రచారంలో మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అధిక మెజార్టీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. గత ప్రభుత్వం హయాంలో కరీంనగర్ పట్టణం నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమని ఓటర్లకు మంత్రులు సూచించారు. ఈ యొక్క పట్టణ ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు, పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నది. దాన్ని గమనించి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకొని కార్పొరేషన్ మీ చేతిలో పెట్టుకుంటే నేరుగా మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి కరీంనగర్ పట్టణ అభివృద్ధిని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పట్టణానికి కావలసినటువంటి రింగ్ రోడ్డు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ప్రధాన సమస్యలు తీర్చేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని నాది అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి పని చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా సదాశివపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందన్న హరీష్ అది జీర్ణించుకోలేక కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను రేవంత్ రెడ్డి ఆపేశారని మండిపడ్డారు. మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లతో బుద్ధి చెప్పాలని కోరారు.
ఇప్పుడు వచ్చి అంటుండ్రు మాకే ఓటేయండి, మాకు ఓటేస్తేనే పని చేస్తాం. మరి రెండేళ్లకెళ్ళి ఏం చేసినావో ముందు చెప్పు. చేసిన పని గా బస్సు తప్ప అంత తుస్సే. బస్సు సంగతి కూడా తెలుసు మనకు. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. ఎలక్షన్లు వస్తే ఏ పార్టీ అయినా గీ మంచి పని చేసినాం మాకు ఓట్లేయండి, లేదు ముంగటికి గీ పని చేస్తాం మాకు ఓట్లేయండి అని అడగాలి. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు? చేసిందేం లేదు, విషయం లేదు కనుక అంత విషం చిమ్ముతున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చిండు, చేప పిల్లలు బంద్ అయిపోయినాయి, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. ఒకటి బంద్ పెట్టుడే తప్ప కొత్తగా ఇచ్చింది ఏమన్నా ఉన్నదా? కాంగ్రెస్ హస్తం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిధులిస్తోందన్నారు. బీజేపీని గెలిపిస్తే కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. 2 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ₹1 కూడా ఇవ్వలేదని కేంద్ర మంత్రి విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సర్కారు పేదల జాగాలు కబ్జా చేసిన బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే కరీంనగర్ కార్పొరేషన్, చొప్పదండి సహా మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటారని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏమని తెలుసా, ఢిల్లీ పోయి 2,500 రూపాయలు 4,000 రూపాయలు ఎందుకు ఇస్తారో సార్ అని పేపర్లో అడిగితే నన్ను కోసి వండుక తిన్నా నా దగ్గర ఒక్క పైసా అంటున్నాడు. అప్పటి నుంచి ఆడోళ్ళందరూ ఈ ముఖ్యమంత్రిని అడిగి వేస్ట్గా మనము కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకు ఓటేసి తప్పు చేస్తాం, ఆ చెయ్యే మా మీద భస్మాసుర హస్తంగా మారి చెప్పి ఈ ఆశ వదులుకుంటే పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పన్నులు పెంచి చెప్పదండి అభివృద్ధి చేస్తారు. పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తా, చొప్పదండి మార్పెందో చూపిస్తా. బండి సంజయ్, బీజేపీ, నరేంద్ర మోడీ మార్కెందో మీకు చూపెడతా అని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ, వాళ్ళు పైసలు నమ్ముకున్నారు, మేమేమో మిమ్మల్ని నమ్ముకున్నాం. తిరుమల లడ్డూ కల్తీ జరుగుతోందని తెలిసి కూడా వైసీపీ ప్రభుత్వం ఉపేక్షించడం పెద్ద నేరమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. నేరాన్ని కప్పిపుచ్చి అదే సంస్థలకు టెండర్లు కొనసాగించడం ముడుపుల కోసమేనని ఆయన ఆరోపించారు. నెయ్యి కొనుగోలు టెండర్లు సడలించి అవినీతికి తెరలేపారని ఆక్షేపించారు. 2022లోనే కల్తీని నిర్ధారించిన CFTRI నివేదికను తొక్కిపెట్టి కల్తీని కొనసాగించడం క్షమించరాని నేరమన్నారు. ఈ అంశంపై టీమ్ 11 అసెంబ్లీకి వచ్చి సమాధానాలు చెప్పగలదా అని గొట్టిపాటి నిలదీశారు. కల్తీలో అనేక మంది ఉన్నారన్న సుబ్బారెడ్డి వారు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. లడ్డూలో కల్తీ జరిగిందని 1 కాదు 2 కాదు 4 నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తేల్చి చెప్పారు. దేవుడికి మహాపచారం తలపెట్టిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని మంత్రి గొట్టిపాటి హెచ్చరించారు. తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి కల్తీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ను బాధ్యుడిని చేయాలని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించారు. డబ్బుకు కక్కుర్తిపడి హిందువుల మనోభావాలు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. టీటీడీ లడ్డూ కల్తీపై అసెంబ్లీలో తప్పకుండా చర్చిస్తామన్న పల్లా అంతిమ లబ్ధిదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గత పాలకులకి హిందూ మనోభావాల పట్ల అంత నమ్మకం లేదు, నెయ్యిలో కల్తీ లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, కల్తీయే లేదని. ఇప్పుడు వచ్చి కొత్తగా టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే కల్తీ జరిగింది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేశాడన్న దానికి ఎటువంటి సందేహం లేదు. దీనికి గత ముఖ్యమంత్రి గారిని బాధ్యత చేయాలి. ఎందుకు బాధ్యత చేయాలంటే వారికి హిందూ మనోభావాల మీద నమ్మకం లేదు, అందుకనే గుడ్ల మీద దాడులు జరిగినాయి. గుడ్ల దారి మీద దాడులు జరిగినంటే మత విశ్వాసం మీద దెబ్బకు తీసేటువంటిది. కల్తీ పదార్థం మరి తిరుపతికి సరఫరా చేస్తున్నారంటే కళ్ళు మూసుకుని కూర్చోలేదు కదండి. ప్రతిదీ కూడా గత ప్రభుత్వం చేసేటువంటిది ఏంటంటే లావాదేవీల్లోనే భాగంగానే ముందుకెళ్లారు. ఆర్థిక ఉపేక్ష కోసం, ఆర్థిక లాభాల కోసం చూసేటువంటి వారికి మనోభావాల పైన పెద్ద ఆలోచన ఉండదు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపాత్ములను శిక్షించాలంటూ తిరుపతిలో జనసేన నిరసన తెలిపింది. ఎమ్మెల్యే అరణి శ్రీనివాసుల ఆధ్వర్యంలో తిరుపతి ఇస్కాన్ ఆలయం నుంచి అలిపిరి వరకు ర్యాలీ నిర్వహించారు. నిందితులకు శిక్ష పడాలంటూ అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి శ్రీవారిని వేడుకున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలు నెయ్యి కల్తీ జరగలేదని అబద్ధాలు చెబుతున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నెయ్యిలో కల్తీ జరిగిందని ఒప్పుకున్నా భూమన కరుణాకర్ రెడ్డి ఒప్పుకోవడం లేదని మండిపడ్డారు. మహాభారతంలో దుష్ట చతుష్టయము శ్రీకృష్ణ పరమాత్మనికి ఎదురు తిరిగి ఏమైపోయారో మనందరికీ తెలుసు. అలాగే ఈ దుష్ట చతుష్టయమైన జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళు కూడా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసి మోసం చేస్తే ఏమైపోతారో
రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారనే విషయాన్ని మేము ఇక్కడ తెలియజేస్తున్నాం. దేశానికి రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించేలా బడ్జెట్ను కేంద్రం రూపొందించిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. విశాఖ కాకతీయ ఫంక్షన్ హాల్లో కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. నరేగా స్థానంలో తెచ్చిన వీబీజీ రామ్జీ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని అభివృద్ధి పనులకు ఆస్కారం కలుగుతుందన్నారు. ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు 10,000 కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు. ఏపీ నుంచి వెళ్లేలా హైస్పీడ్ రైల్వే లైన్ వేయనున్నట్లు వివరించారు. డేటా సెంటర్లకు టాక్స్ హాలిడే ఇవ్వటం వల్ల అత్యధికంగా లాభపడేది ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ వివరించారు. సాస్కి అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే 23% పెంచారు ఇంత ముందుతో పోలిస్తే. 1,85,000 కోట్ల రూపాయలు, హైయెస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. దీనివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి భాగం ఇవన్నీ కూడా పెరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండబోతోంది. ఈ శాస్కి ద్వారా వచ్చే డబ్బుని వేరే గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి 40% కి పెట్టుకునే విధంగా కూడా అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 92 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ డీఫంక్ అయిపోయినాయి, పనిచేయకుండా ఎవరు వాడలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 92లో 72 స్కీమ్స్ ని తీసుకొచ్చాం. మొత్తం డేటా సెంటర్స్ 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. దీనివల్ల ముఖ్యంగా లాభ పొందే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఈ రోజు దాదాపు 5 నుంచి 6 డేటా సెంటర్లు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. దీంతో ట్యాక్స్ హాలిడే వచ్చి ఇక్కడ కనుక ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే ఇంకా ఎక్కువ డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పరిస్థితి. దానివల్ల స్టేట్ కి ఆదాయము, ఉద్యోగాలు పెరుగుతాయి. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆయన సతీమణి ఎలిజబెత్ గొగోయ్కు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. 2013లో అధికారులకు సమాచారం ఇవ్వకుండా గౌరవ్ గొగోయ్ పాక్లో పర్యటించినట్లు విమర్శించారు. అక్కడ ఏదో శిక్షణ పొందినట్లు అనుమానం కలుగుతోందన్నారు. ప్రపంచ వేదికలపై భారత్ను విమర్శించే పాక్ జాతీయుడు అలీ తౌకీర్ షేఖ్తో గౌరవ్ గొగోయ్ సతీమణి ఎలిజబెత్కు సంబంధాలు ఉన్నాయని అసోం సీఎం చెప్పారు. భారత సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు ఆమె 9 సార్లు పాక్ వెళ్లినట్లు చెప్పారు. గౌరవ్ గొగోయ్ ఆయన సతీమణితో కలిసి పాక్ జాతీయుడు అలీ తౌకీర్ షేక్ భారత్కు వ్యతిరేకంగా కుట్రలు చేశారనే ఆరోపణలపై అసోం ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారత్కు చెందిన కీలక సమాచారాన్ని గొగోయ్ భార్య ఎలిజబెత్ పాకిస్తాన్కు చేరవేసినట్లు ఆరోపించారు. పాక్తో గౌరవ్ గొగోయ్ సంబంధాలపై తమ ప్రభుత్వం దర్యాప్తు చేయడం లేదని, ఆయన హోదాను దృష్టిలో ఉంచుకొని ఈ కేసును కేంద్ర ఏజెన్సీలకు అప్పగిస్తున్నట్లు అసోం సీఎం తెలిపారు. Outcome of our investigation on Ali Tokir Sheikh and his gang in entirely. This investigation was done by Assam Police SIT. A case was registered on our CID police station, and yesterday Cabinet, after going through the report, Cabinet is of the opinion that this matter should be investigated by a central agency, and we have decided to refer the matter to the Ministry of Home Affairs for further investigation, and case will be transferred to central government once we get affirmative reply from the central government. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు. 2 కీలకమైన కేసుల ఆధారాలు కాలిపోయాయని చేస్తున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదంపై ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని నాంపల్లి పోలీసులు విడుదల చేశారు. నిన్న ఉదయం 10 గంటల తర్వాత అగ్ని ప్రమాదం జరిగిందని, మొదట ప్రాపర్టీ రూమ్లో పొగ, మంటలు వచ్చాయని ఫిర్యాదులో తెలిపారు. మంటలు ఇతర గదులకు వ్యాపించాయని, కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్ కాలిపోయాయని పేర్కొన్నారు. సర్వర్ రూమ్, కేసు వెరిఫికేషన్, అనాలిసిస్ ఛాంబర్లు కాలిపోయాయని వివరించారు. మంటల్లో హెచ్ఆర్డీ హాల్, ఫర్నిచర్ కాలిపోయాయని ఫిర్యాదులో వెల్లడించారు. అగ్ని ప్రమాదంపై వివరణ ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. నష్టంపై అధికారులు అంచనా రూపొందిస్తున్నారని వెల్లడించారు. ఘటనపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2 కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయని దుష్ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని స్పష్టం చేశారు. కీలకమైన కేసులకు సంబంధించిన సామాగ్రిని గతంలోనే కోర్టుకు అప్పగించామని తెలిపారు. 2015 నాటి ఏసీబీ కేసుకు సంబంధించిన ఏ సామాగ్రి తమ వద్ద లేదని ఆమె వివరించారు. అగ్ని ప్రమాదం నష్టంపై అంచనాకు వచ్చాక వివరాలు వెల్లడిస్తామని శిఖా గోయల్ తెలిపారు.
2 ఇంపార్టెంట్ కేసెస్లో గురించి సోషల్ మీడియాలో వైల్డ్ అలిగేషన్స్ వస్తున్నారు, అదే నిజం కాదు. ద ఫస్ట్ కేస్ ఆఫ్ ద యాంటీ కరప్షన్ బ్యూరో, ఆ కేసులో 16 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ 2015లో were received in the FSL, and all these cases reports were submitted to FSL in 2015 itself. Our case law, any material objects have been returned back to the Honorable Court in 2021 itself. So our case గురించి ఏం మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏం మెటీరియల్ మన FSLలో లేదు. సెకండ్గా ఇన్ ద కేస్ ఇన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్, ఆ కేసులో 2024 నుంచి జనవరి 2026 వరకు 136 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వర్ సెండ్ ఇన్ FSL. 7 తప్ప మిగతా అన్ని ఐటమ్స్కి ఎగ్జామినేషన్ కంప్లీటెడ్ అండ్ రిపోర్ట్స్ సబ్మిటెడ్ టు ద ఫార్వర్డింగ్ అథారిటీ. ఈ మ్యాటర్లో కూడా మెనీ ఐటమ్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ రిటర్న్ టు ద ఫార్వర్డింగ్ అథారిటీ. ద రిమైనింగ్ ఐటమ్స్ విచ్ వర్ అవైలబుల్ ఇన్ FSL yesterday have been retrieved safely and are kept under security, that proper guard. యాదాద్రి జనగామ జిల్లాలో సంచరించిన పెద్దపులి ఇప్పుడు సిద్దిపేట జిల్లా వాసులను కలవరపెడుతోంది. సిద్దిపేట జిల్లా కోహిడ మండలం ఆరేపల్లి పరిధిలోని చంద్రనాయక్ తండా వ్యవసాయ బావి వద్ద పశువులను పెద్దపులి చంపి తిన్న ఆనవాళ్లు కనిపించాయి. ఉదయం పెద్దపులి పశువులను చంపి తినడం దూరం నుంచి చూశానని తండాకు చెందిన రైతు రాములు తెలిపారు. వ్యవసాయ బావుల వద్ద కట్టేసి ఉంచిన 3 ఆవులు 2 లేగదూడలను చంపినట్లు గుర్తించామన్నారు. మరో 2 లేగదూడలు కనిపించడం లేదన్నారు. చంద్రనాయక్ తండాకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. పశువులను వ్యవసాయ బావుల వద్ద కాకుండా ఇంటి వద్దే కట్టేసుకోవాలని కోహెడ మండల ప్రజలకు సూచించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందారు. గల్లంతైన మరొకరి కోసం గాలింపు చేపట్టారు. త్రిపురారం మండలం కంపాసాగర్కు చెందిన పుల్లయ్య, పద్మ దంపతులు నిన్న మిర్యాలగూడలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా వారు ప్రయాణిస్తున్న కారు ముకుందాపురం వద్ద సాగర్ ఎడమ కాలువలో పడింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడగా పుల్లయ్య, పద్మ గల్లంతయ్యారు. వారి కోసం రాత్రి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి కారును వెలికితీశారు. కారులో పద్మ మృతదేహం లభ్యమైంది. ఆమె భర్త పుల్లయ్య కోసం గాలింపు కొనసాగుతోంది. స్విమ్మింగ్ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు విజయవాడలో ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 26వ కృష్ణా రివర్ క్రాస్ స్విమ్మింగ్ పోటీలు జరిగాయి. దుర్గాఘాట్లో నిర్వహించిన ఈ పోటీలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ప్రారంభించారు. కృష్ణా నదిలో 1.5 కిలోమీటర్ల మేర వివిధ కేటగిరీలలో ఈత పోటీలు నిర్వహించారు. 8 కేటగిరీల్లో నిర్వహించిన ఈ స్విమ్మింగ్ పోటీలకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు హాజరయ్యారు. పోటాపోటీగా నదిని దాటేందుకు ఉత్సాహంతో ఈత కొట్టారు. కృష్ణానది వేదికగా వాటర్ స్పోర్ట్స్ను మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తెలిపారు. నది అనేది ఒక అసెట్. దీన్ని మనం ప్రాపర్గా ఈ అవకాశాన్ని వాడుకుంటే పర్యాటక రంగంలో దీన్ని పెంపొందించడానికి, అలాగే వాటర్ స్పోర్ట్స్ రంగంలో దీన్ని అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మనకు ఎకానమీ పెరుగుతుంది, ఇక్కడ టూరిజం పెరుగుతుంది, అట్లాగే స్థానికులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి, అట్లాగే మంచి మోటివేషన్ ఉంటుంది, యూత్స్లో మంచి చైతన్యం వస్తుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని మన జిల్లాలో చేయాలి. కృష్ణా నది ఒక వనరులుగా మనం వాడుకొని కృష్ణా నదిలో మరిన్ని ఇటువంటి యాక్టివిటీస్ చేసి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం తీసుకురావాలి. భారత్, మలేషియాలు ప్రత్యేక సంబంధాలను పంచుకుంటున్నాయని, విభిన్న రంగాల్లో తమ సహకారాన్ని మరింత విస్తరించడానికి 2 దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదంపై ఇరు దేశాల వైఖరి చాలా స్పష్టంగా ఉందని, ద్వంద్వ ప్రమాణాలు లేవని పునరుద్ఘాటించారు. 2 రోజుల మలేషియా పర్యటనలో భాగంగా ఇవాళ పెర్ధనాపుత్ర భవనానికి చేరుకున్న మోదీకి మలేషియా సైన్యం గౌరవ వందనం సమర్పించింది. అనంతరం ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, భద్రతా సంబంధాల బలోపేతం, ఆర్థిక ఆవిష్కరణలు, సెమీకండక్టర్ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై చర్చల్లో దృష్టి సారించారు. సమావేశం తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన మలేషియా ప్రధాని ఇబ్రహీం 2 దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానత, రక్షణ రంగాలలో సహకారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక రంగంలో భారత్ అద్భుత వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. శతాబ్దాలుగా ఇరు దేశాల ప్రజలు లోతైన సంబంధాలను కలిగి ఉన్నారని మోదీ గుర్తు చేశారు. ప్రపంచ వృద్ధి ఇంజన్గా మారుతున్న ఆగ్నేసియాలో అక్కడి దేశాలతో కలిసి అభివృద్ధి, శాంతి, స్థిరత్వాలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. डिजिटल इकोनॉमी, बायोटेक और आईटी में आपसी इन्वेस्टमेंट बढ़ा है. टूरिज्म और पीपल टू पीपल टाइज भी गहरे हुए हैं.
इन्हीं उपलब्धियों से प्रेरित होकर आज हमने हमारी साझेदारी में अभूतपूर्व गति और गहराई लाने का निर्णय लिया है। सिक्योरिटी के क्षेत्र में हम काउंटर टेररिज्म, इंटेलिजेंस शेयरिंग और मैरीटाइम सिक्योरिटी में सहयोग मजबूत करेंगे। हम रक्षा सहयोग को भी और व्यापक बनाएंगे। एआई और डिजिटल टेक्नोलॉजीज के साथ साथ हम सेमीकंडक्टर, हेल्थ और फूड सिक्योरिटी में साझेदारी को आगे बढ़ाएंगे। బంగ్లాదేశ్లో మైనార్టీలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులకు సంబంధించి మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అవామీ లీగ్కు చెందిన మాజీ నాయకుడు పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయారు. 86 ఏళ్ల రమేషన్ చంద్రసేన్ విద్యావేత్తగా, ఎంపీగా, మాజీ మంత్రిగా బంగ్లాదేశ్కు సేవలందించారు. 18 నెలల కిందట ఓ అల్లరిముక ఆయనపై దాడి చేయగా పోలీసులు సేన్నే అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు గల కారణాలను కూడా సరిగ్గా వెల్లడించలేదు. 18 నెలలుగా ఆయనను జైల్లోనే ఉంచడంతో ఆరోగ్యం దెబ్బతిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన కస్టడీలోనే మరణించడం బంగ్లాలో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఏడాది జనవరి 11న అవామీ లీగ్కు చెందిన హిందూ నేత ప్రళయ్ చాకీ కూడా పోలీసుల కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్లోని కోటాలో 3 అంతస్తుల భవనం కుప్పకూలి 2 మృతి చెందారు. పలువురు కాంక్రీటు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సహాయక బృందాలు క్షతగాత్రులను బయటకు తీస్తున్నాయి. ఇప్పటి వరకు వెలికి తీసిన 9 మందికి ఆసుపత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. కూలిన భవనంలో ఒక రెస్టారెంట్ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ భవనంలో వినియోగదారులు, సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని, నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే భవన యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉపగ్రహాలపై నిఘా ఉంచగలిగే సామర్థ్యాన్ని భారత్లోని ప్రైవేట్ అంతరిక్ష రంగం తొలిసారి సొంతం చేసుకుంది. అహ్మదాబాద్కు చెందిన అజిస్టా ఇండస్ట్రీస్ తన ఉపగ్రహం నుంచి కక్షలోకి వస్తువులను చిత్రీకరించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇది పూర్తి స్వదేశీ సాంకేతికతతో సాధించినట్లు అజిస్టా స్పేస్ తెలిపింది. 80 కిలోల భూ పరిశీలన ఉపగ్రహం ఏఎఫ్ఆర్ ద్వారా కక్షలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఫోటో తీసినట్లు అజిస్టా పేర్కొంది. భూ దిగువ కక్షలో సులభంగా కనిపించే వాటిలో ఐఎస్ఎస్ ఒకటైనప్పటికీ ఈ విజయం భారత ప్రైవేట్ రంగానికి ఒక ముఖ్యమైన ప్రారంభాన్ని సూచిస్తోంది. ఐఎస్ఎస్ చిత్రాలకు 300 కిలోమీటర్లు, 245 కిలోమీటర్ల దూరాల నుంచి బంధించినట్లు అజిస్టా స్పేస్ తెలిపింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భారత్ ఆ ప్రాంతంలోని నదులపై ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై 5,129 కోట్ల రూపాయలతో చేపట్టిన సావల్కోట్ జల విద్యుత్ మెగా ప్రాజెక్టు పనులను తాజాగా ప్రారంభించింది. సింధు జలాల ఒప్పందం రద్దయిన తర్వాత పనులు ప్రారంభించిన తొలి ప్రాజెక్ట్ ఇది. ఉధంపూర్, రాంబన్ జిల్లాల్లో బిడ్లు దాఖలు చేయాలని కంపెనీలను జాతీయ జల విద్యుత్ కార్పొరేషన్ ఎన్హెచ్పిసి ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టులో తొలి విడతలో 1406, రెండో దశలో 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. చీనాబ్ నదిపై ఎగువన బగ్లిహార్, దిగువన సలాల్ ప్రాజెక్టుల మధ్యలో నదీ ప్రవాహ ఆధారిత ప్రాజెక్టుగా సావల్కోట్ సిద్ధం కానుంది. ఏడాది మొత్తం పనులను కొనసాగించాలని, వర్షాకాలంలో మాత్రం 50% పురోగతి రేటుతో పనులు కొనసాగించి 9 ఏళ్లలోపు ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. సింధు లోయ ప్రాంతం పాకిస్తాన్కు జీవనాడిగా ఉంది. పాక్కు అవసరమయ్యే 4/3 నీరు ఇక్కడ మొదలయ్యే నదీ ప్రవాహం నుంచే వెళ్తుంది. 90% పాకిస్తాన్ వ్యవసాయం ఈ బేసిన్పై ఆధారపడింది. పహల్గా ఉగ్రదాడి తర్వాత నీరు, రక్తం కలిసి ప్రవహించలేవంటూ సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. భారీ హిమపాతాన్ని లెక్క చేయకుండా జపాన్ వాసులు పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్లో పాల్గొంటున్నారు. ఆ దేశ ప్రధాని సనాయే తకాయిచి ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వడంతో పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మంచు కురుస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల 40% పోలింగ్ కేంద్రాలను పోలింగ్ సమయం కంటే ముందే మూసివేసే అవకాశం ఉందని జపాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర పశ్చిమ జపాన్లోని అనేక రాష్ట్రాలను హిమపాతం ముంచెత్తే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. టోక్యో నగరంలో దాదాపు 2 అంగుళాల మేర మంచు కురిసింది. హిమపాతం కారణంగా గత వారం రోజుల్లో ఉత్తర జపాన్లో 35 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తకాయిచి నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 465 స్థానాలకు గాను 300 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ప్రీ పోల్ సర్వేలో వెల్లడైంది. ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో పురపోరుకు ఊపందుకున్న ప్రచారం.
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్న మంత్రులు, హస్తం పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టాలని వినతి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో బీజేపీ, బీఆర్ఎస్, అధికార పక్షంపై ఘాటు విమర్శలు, అసెంబ్లీ ఎన్నికల హామీలు నిలబెట్టుకోలేదని ధ్వజం. అగ్ని ప్రమాదంపై ఆరోపణలు సరికాదన్న ఎఫ్ఎల్ఎస్ డైరెక్టర్, ఏసీబీ కేసుల ఆధారాలు ధ్వంసం కాలేదని వెల్లడి, ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కల్తీ నెయ్యి కేసులో వైసీపీపై తెలుగుదేశం ధ్వజం, ముడుపుల కోసం నిజాలు దాచారని ఆరోపణ, అంతిమ లబ్ధిదారులపై చర్యలు తప్పవని వెల్లడి. డేటా సెంటర్లకు టాక్స్ హాలిడేతో ఏపీకి అధిక ప్రయోజనమన్న పెమ్మసాని, మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని కేంద్ర మంత్రి అంచనా. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆయన భార్యపై అసోం సీఎం ఆరోపణలు, పాక్తో సంబంధాలు ఉన్నట్లు వెల్లడి, కేంద్ర హోంశాఖకు నివేదిక. కీలక రంగాల్లో సంబంధాల విస్తరణకు భారత్, మలేషియా అంగీకారం, శాంతియుత ఇండో పసిఫిక్ కోసం కట్టుబడి ఉన్నట్లు ప్రకటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.